ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకైతే మంచి శుభవార్త. వేసవి సెలవులు వచ్చేసాయంట. ఎప్పుడు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భానుడి బగబగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమల్లోకి రాగా ఏప్రిల్ 23తో ముగిస్తాయి. తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండే అవకాశం ఉంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్ అవుతాయని అధికారులు అంటున్నారు. వేసవి సెలవులపై ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ తెలిపింది. అయితే ఇటీవల 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే NSCA2 పరీక్షలు ప్రభుత్వం వాయిదా వేసి ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీన పూర్తవుతాయి. 1 నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11:45 వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించుతున్నారు. వీటి ఫలితాలను 23వ తేదీన విడుదల చేసి అదే రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం తెలంగాణలో 45 రోజుల పైగా వేసవి సెలవులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రత ఇలానే కొనసాగితే ఈ వేసవి సెలవులు కూడా పొడిగించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. ఇక ఏపీలో కూడా ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూల్స్ వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వరకు ఈ వేసవి సెలవులు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్కి 50 రోజుల పాటు ఈసారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ దాకా పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది వేసవి సెలవులు తక్కువగానే ఇచ్చారు. ఈ వార్తలంటూ ఇలా వస్తున్నాయండి వార్తలు. థ్యాంక్ యూ.